చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో ఒక రికార్డు సాధించాడు. ఐపీఎల్లో సెంచరీ సాధించిన కెప్టెన్స్లో 8వ వాడిగా నిలిచాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ 56 బంతుల్లో సెంచరీ చేశాడు. అంతేకాదు 108 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 12 ఫోర్లున్నాయి. వీటితో పాటు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా నిలిచాడు. మరి ఇంతకాలం ధోని కెప్టెన్గా ఉన్నాడు కదా, తను చెయ్యలేదా అనే సందేహాలు అందరిలో వస్తాయి. నిజంగా ధోని వ్యక్తిగత రికార్డుల కోసం చూడలేదనడానికి ఇదొక్కటే ఉదాహరణ. ఐపీఎల్ ట్రోఫీలను 5 సార్లు అందించిన కెప్టెన్గా ఘనత సాధించిన ధోని ఖాతాలో ఒక్క సెంచరీ లేకపోవడం విచిత్రమే. ఎందుకంటే తనెప్పుడు ఓపెనర్గా రాడు. తన ప్లేస్ 5 లేదా 6వ ప్లేస్లో వస్తాడు. లేదంటే లాస్ట్ ఓవర్స్ ఉంటే అప్పుడు వస్తాడు. జట్టు గెలవాలని చూస్తాడు తప్ప చాలా మంది క్రికెటర్ లాగా వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రం ఆడడనేది మరోసారి రుజువైంది. ధోని హైయెస్ట్ స్కోరు 84 నాటౌట్. అంతే. ఆ తర్వాత మళ్ళీ 70 నాటౌట్, తర్వాత 67 నాటౌట్, 66 నాటౌట్, 58 నాటౌట్ ఇలాగే ఉన్నాయి. అది ధోని అంటే అని అందరూ గొప్పగా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఆ రికార్డు రుతురాజ్కి దక్కింది. తను ఓపెనర్గా రావడం వల్ల 20 ఓవర్లలో సెంచరీ సాధ్యమైంది. ఐపీఎల్ క్రికెట్లో కెప్టెన్స్లో సెంచరీ సాధించిన వారిలో కేఎల్ రాహుల్ 132 పరుగులు, డేవిడ్ వార్నర్ 126 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 119 పరుగులు, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరపున, విరాట్ కోహ్లీ 113, 109, 108, 100, 100, ఆడమ్ గిల్క్రిస్ట్ 106, సచిన్ టెండూల్కర్ 100 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటింగ్లో స్టోయినిస్ సెంచరీ సాధించడంతో లక్నో గెలుపొందింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపు ఉన్నప్పటికీ సీఎస్కే బౌలర్లపై స్టోయినిస్ విరుచుకుపడ్డాడు. 63 బంతుల్లో 124 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్లో 6 సిక్స్లు, 13 ఫోర్లున్నాయి.